జయ శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమ. నిన్న మనం శ్రీమద్ రామాయణం బాలకాండ 11వ వీడియోలో ఏం చెప్పాము, ఏం తెలుసుకున్నాము అంటే, జనకుడు ఆజ్ఞాపించాడు. ఏమని? జనకుడు ఆజ్ఞ తీసుకొని దూతలేమో అయోధ్యకి వెళ్ళారు కదా. దశరథ మహారాజు దశరథ మహారాజుతో చెప్తున్నారు, విశ్వామిత్ర మహాముని ఆజ్ఞ మీద శ్రీరాముడు శివధనస్సుని ఎక్కుపెట్టాడని, ఆయన వీర్యశుల్కగా సీతమ్మని మీ అనుమతితో రాముడికి ఇచ్చి వివాహం చేయడానికి అక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారని, సిద్ధంగా ఉంటే గనక అప్పుడు జనకుని మాట మీకు అంగీకారం అయితే మీరు మంత్రులు పురోహితులు అందరూ కలిసి తమ పట్టణానికి రావాల్సిందని ఆహ్వానం పంపారు అని దూతలు దశరథుడిగా చెప్తారనమాట. చెప్పంగానే ఇంక దశరథ మహారాజుకి వశిష్ఠ మహర్షి మంత్రులు అందరు సంతోషంతో సమ్మతించి అందరూ విదేహపురానికి చేరుకున్నారు. జనక మహారాజు చాలా సంతోషంగా వాళ్ళందరినీ ఆహ్వానించి రఘువంశంతో వాళ్ళకి మాకు సంబంధం ఏర్పడుతోంది అని చాలా సంతోషించాడు అనమాట. మరుసటి రోజుతో మా యజ్ఞం కూడా సంపూర్తి అవుతుంది అని ఋషులందరి అనుమతితో సీతారాముల వివాహం జరిపిద్దాం రేపు అని అందరూ కలిసి నిశ్చయించుకున్నారు. రండి, ఇప్పుడు మనందరం కూడా అయోధ్య అంటే మన ఇళ్ళన్నీ అయోధ్య అనుకుందాం. అయోధ్య నుంచి విదేహపురికి బయలుదేరదాం. అక్కడ మనం కూడా సీతారామ కళ్యాణాన్ని చూద్దాం, కనీసం చూసినట్టుగా ఊహించుకుందాం అన్నమాట. జయ శ్రీమన్నారాయణ. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదృశం. జయ శ్రీమన్నారాయణ. అందరూ విదేహపురి చేరారు కదా. సరే, తెల్లారంగానే జనకుడేమో ప్రాతకాలంలో ఏమేం చేయాలో అవన్నీ కూడా నెరవేర్చుకుని పురోహితుడైన శతానందుడిని పిలిచి చెప్తున్నాడు. మా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, సాంకాస్యము అనే పట్టణంలో ఉన్నాడు. అక్కడ ఆ పట్టణం ఎలా ఉంటుంది అంటే పుష్పపు విమానం లాగా ఉంటుందట. అక్కడ ఇప్పుడు ఇంతవరకు కూడా 12 రోజుల యజ్ఞానికి కావలసిన సామాగ్రిని పంపిస్తున్నాడు మా తమ్ముడే. యజ్ఞ రక్షకుడుగా ఉన్నాడు. అతడు కూడా వచ్చి నాతో కలిసి ఈ వివాహ మహోత్సవంలో పాల్గొంటే బాగుంటుంది అని చెప్పాడనమాట శతానందుడితో. అప్పుడు శతానందుడు జనకుడి ఆజ్ఞని తీసుకుని గుర్రాలతో కుశధ్వజుడిని తీసుకురావడానికి దూతల్ని పంపాడనమాట. జనకుడి ఆజ్ఞను అనుసరించి కుశధ్వజుడు వచ్చాడు. జనకుడిని దర్శించాడు, నమస్కరించాడు. శతానందుడికి కూడా నమస్కరించాడు. అన్నదమ్మలు ఇద్దరు కూడా కూర్చుని ఇంకా రాజు దశరథుడికి కబురు పంపారనమాట. అయోధ్యాపతి కదా, ఆయనకి కబురు ఏమని, రాజు వాళ్ళని చూడాలనుకుంటున్నారని వెంటనే రావాల్సిందిగా కబురు చేశాడనమాట. అలాగే అని ఇంకా పురోహితుడైన వశిష్ఠుడితో కలిపి అందరితో జనకుడు ఉండే స్థలానికి దశరథుడు అందరూ వచ్చారు. విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణులు తీసుకుని వచ్చాడనమాట. అప్పుడు దశరథుడు చెప్తున్నాడు జనకునితో, మహారాజా, మా ఇక్ష్వాకు వంశం గురించి మీకు కొంచెం చెప్పాలి. మీకు కూడా అంటే ఇక్ష్వాకు వంశం అంటే సాక్షాత్తు దైవం అంటారు. కులగురు అయిన వశిష్ఠుడు అతడు విశ్వామిత్రుడు అనుమతితో మా వంశక్రమాన్ని మీకు చెప్తారు అన్నాడు. అంటే పురోహితుడే చెప్పాలన్నమాట, వశిష్ఠుడే చెప్పాలి. కానీ ఆ వశిష్ఠుడు విశ్వామిత్రుడి అనుమతి తీసుకుని చెప్తాడు అని చెప్పాడు అనమాట. మీరు వినాలి, ఎందుకంటే ఎవరు ముక్కుమోహం తెలియకుండా ఏదో ఎక్కబెట్టేసాడు శివధనస్సు అంటే ఇవ్వరు కదా. అందుకనే వాళ్ళ
దీన్నే మనం ఇక్కడ ఏమంటారంటే ప్రవర అంటారనమాట. అందుకని మీరు వినాలి మా వంశక్రమాన్ని గురించి కూడా, మా వంశాన్ని గురించి అని చెప్పగానే వశిష్ఠుడు ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. అసలు ఇక్ష్వాకు వంశం అనేది ఏంటి అంటే, ఏ ప్రమాణానికి అందని వస్తువు ఏదైతే ఉందో ఆ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ పరబ్రహ్మ, ఆ బ్రహ్మ నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. అలాగే అతని నుంచి మరీచి జన్మించాడు. మరీచి కుమారుడేమో కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడేమో వైవస్వత మనువు. ఇతడెవరు? ప్రజాపతి కదా. ఇతని కుమారుడు ఇక్ష్వాకువు. అయోధ్యని పాలించిన మొట్టమొదటి రాజు అన్నమాట ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకి కుమారుడెవరు అంటే కుక్షి. కుక్షికి వికుక్షి అంటారు. అలాగే వికుక్షికేమో బాణుడు జన్మిస్తాడు. బాణుడికేమో అరణ్యుడు, అనరణ్యుడికేమో పృథువు. అతనికి త్రిశంకు అన్నమాట. త్రిశంకు కుమారుడు దుందుమారుడు అంటారు. ఇక్కడనే అతని కుమారుడే మాంధాత. మాంధాత కుమారుడేమో సుసంధి. సుసంధికి ధ్రువసంధి అంటారు. ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంకా తర్వాత ధ్రువసంధికేమో భరతుడు జన్మించాడు. భరతుడు అసితుడు అనే భరతుడికేమో అసితుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ అసితుడు యుద్ధం చేస్తూ రాజ్యభ్రష్టం అయ్యాడట. రాజ్యభ్రంశాన్ని పొందాడు. అతడు రాజ్యం పోయి హిమవత్ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు. ఆ అసితునికే ఇద్దరు భార్యలు. వారిద్దరు గర్భవతులయ్యారు. అందులో ఒక ఆమె, రెండవ ఆమెకి ఏమైంది, గర్భం పోవాలని విషాన్ని ఇచ్చిందట ఒక ఆమె. అప్పుడు వారు ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న చవన్ మహర్షి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సేవించారనమాట. ఆమె కుమారుడు అంటే తనకి రెండవ ఆమె అన్నమాట. తనకి కొడుకు కలగాలి అని కోరుకుంది ఋషి దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే విషప్రయోగం చేసింది కదా మొదట ఆమె. కానీ నాకు పిల్లలు కావాలని చవన్ మహర్షిని అడిగింది అనమాట. అప్పుడు అన్నాడు, ఈమె పుత్రుని కోరుతోంది, సరే నీ గర్భంలో మహాబలుడైన ఒక పుత్రుడు పుడతాడు, కానీ ఇప్పుడు అతని మీద విషప్రయోగం జరిగింది కదా, అందుకని విషమని ఏమంటారు, గరళం అంటారు కదా, గరము అంటారు. ఆ గరంతో ఉన్నాడు గనక ఆయన పేరు సగరుడు అన్నారు. సగరుడు అయ్యాడనమాట. ఇందులో ఇలా చవనుడు పలికిన మాటలు విని ఆమె సంతోషం పొందింది. ఎందుకంటే తన మీద విషప్రయోగం జరిగిందని తెలుసు, కానీ మళ్ళీ బిడ్డ పుడతాడు అనుకోలేదు కదా. తర్వాత భర్త అసితుడు చనిపోయాడు. ఆమెకి చాలా శోకం వచ్చింది. కానీ విషంతో పుట్టినవాడు కనుక అతనికి సగరుడు అని చెప్పి అందరూ పిలిచారనమాట. ఆ సగరుడికి మనకు తెలుసు కదా, అసమంజసునికి అంశుమంతుడు, అంశమంతునికి దిలీపుడు, దిలీపుడుకి భగీరథుడు కుమారులుగా జన్మించారు. ఇప్పుడు భగీరథుడికి కకుస్థుడు, కుకుస్థునకేమో రఘువునికేమో ప్రవృద్ధుడు. ఈ ప్రవృద్ధుడేమో ఏం చేస్తున్నాడు, రఘువుకి పుట్టినవాడైనా కూడా శాపం వల్ల మనుషులను తినేస్తూ ఉండేవాడంట. ఒకసారి కోపం వచ్చి వశిష్ఠుని మీదే మంత్రంతో జలాన్ని చల్లాలి అని ప్రయత్నిస్తే అతని భార్య ఆ జలాన్ని ఏం చేసింది, వశిష్ఠునిపై చల్లకూడదు అని ఆ జలాన్ని తన పాదాల మీద పోసుకుందట. అందుకే పాదాలు, దాంతో అతనికి ఏమైందంటే కల్మషపాదుడు అని పేరు వచ్చింది. అతని పాదాల మీద పోసారు. అతనికి శంఖనుడు, అతనికి సుదర్శనుడు, సుదర్శనికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రకుడికి మరువునకు ఇలా అతనికి నహుషునికి యయాతికి నాభాగుడు, ఇలా జన్మించారు. ఇంకా ఈ నాభాగునికి అజుడు, ఆ అజునికి కుమారుడే దశరథుడు అన్నమాట. ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా దశరథుడికి కుమారులు కదా, దశరథుడి కుమారులు కదా. అందుకే మొదటి నుంచి వీళ్ళ వంశం ఏంటంటే చాలా మనమైతే 2-3 తరాలకు కూడా చెప్పలేం కదా పేర్లు. వీళ్ళు చూడండి ఎంత వంశక్రమాన్ని చెప్పారు. అందరూ ఇక్కడ ఇక్ష్వాకులలో జన్మించిన అందరూ కూడా సత్యవాదులు అంటారు. అలాగే అలాంటి వంశంలో జన్మించిన రామలక్ష్మణులకు
అలా మీ కుమార్తెలని ఇద్దరిని ఇవ్వండి అని చెప్పి వశిష్ఠుడు అక్కడ ప్రపోజ్ చేశాడు అనమాట. ఇప్పటి వరకు ఒక్కళ్ళే అనుకున్నారు కదా, ఇద్దరిని ఇవ్వమని చెప్పి వశిష్ఠుడు అడిగాడు. సరే, జనకుడు కూడా కన్యని ఇస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. సరే మహారాజా, మీ వంశాన్నంతా తెలుసుకున్నాను కదా, ఇప్పుడు మా వంశాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. తెలియాలి కదా, మరి కన్యని ఇచ్చేటప్పుడు వాళ్ళ 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు అని చెప్తారు కదా, అలాగే నేను కూడా వివరిస్తాను అని చెప్పి కన్యాదానం చేసేటప్పుడు దాన్ని తెలుసుకుని కన్యాదానం చెయ్యాలి అని చెప్పి పూర్వకాలంలో నిమి అనే రాజు ఉండేవాడు. 3 లోకాలకి పరిపాలిస్తుండేవాడట. అతని కుమారుడు మిథి అనేవాడు అతని చేతే నిర్మించబడడం వల్ల ఈ పట్టణానికి మిథిల అనే పేరు వచ్చింది అన్నారు. అలాగే మా వంశానికి జనక వంశం అని పేరు ఇచ్చడానికి కారణం కూడా ఇతడే. అతన్ని జనకుడు అని చెప్పించేవారంట అందరూ. అతడికేమో ఉదావసువు పుట్టాడు. ఉదావసువుకి నందివర్ధనుడికి సుకేతువు అనేవాళ్ళు పుత్రులుగా జన్మించారనమాట. సుకేతువుకి దేవరాతనికి బృహద్రథుడికి మహావీరునికి సుధృతికి దృష్టకేతువు. ఇలా హ్రస్వునికి మరువునికి ప్రతిందునికి కీర్తిరుతుడు, ఇలా మంత్రులు అలా పుత్రులుగా పుట్టారనమాట. ఇంకా కీర్తిరథునికేమో దేవమీడుడికేమో విభుదుడికేమో మహాద్రకుడు. ఇంకా మహాద్రథునికి కీర్తిరాతుడికి మహారోముడు కుమారులుగా జన్మించారనమాట. ఇలా మహారోమునికి స్వర్ణరోముడు అన్నాడు. స్వర్ణరోముడికి హ్రస్వరోముడు పుట్టాడు. హ్రస్వరోముడికి 2 కుమారులు, నేను అందులో పెద్దవాడిని. జనక చక్రవర్తి ఎవరి పిల్లవాడు? హ్రస్వరోముడి కుమారుడు అనమాట. 2వ వాడు మా సోదరుడు ఉన్నాడు, కుశధ్వజుడు. పెద్దవాడిని నన్నేమో మా తండ్రి రాజ్యానికి పరిపాలకుడుగా పట్టాభిషేకం చేశారు. అలాగే కుశధ్వజుని భారం కూడా నా మీద ఉంచాడు అనమాట. ఉంచి మా తండ్రి గారు అనేది వనానికి వెళ్ళిపోయారు. మా తండ్రి పెద్దవాడయ్యాడు, వృద్ధుడైపోయి పరమపదించాడు. నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, నా సోదరుణ్ణి కూడా ప్రేమతో చూసుకుంటున్నాను. ఒకప్పుడు సాంఖ్యాస్యం అనే నగరం నుండి సుధుర్ముడు అనే పేరు గల ఒక రాజు మా మిథిలా నగరాన్ని చుట్టుముట్టి శివధనస్సుని సీతని అతనికి ఇవ్వాలి అని చెప్పి కబురు పంపాడండి. నేను ఇవ్వడానికి సమ్మతించలేదు. దానితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ సుధుర్ముడు చనిపోయాడు. అతడు చనిపోవడం వల్ల నా సోదరుడైన ఈ కుశధ్వజుడిని సాంఖ్యాశ్రమునకు పరిపాలకుడుగా పట్టాభిషిక్తం చేశాను. నేను పెద్దవాడిని, నా తర్వాత ఈ కుశధ్వజుడు నా తర్వాత వాడు కదా. నాకు 2 పిల్లలు, అంటే 2 పుత్రికలు. వారిలో సీతని రామునికి, ఊర్మిళను లక్ష్మణుడికి ఇస్తాను. మీరు సమ్మతించి రామలక్ష్మణులకు గోదాన వ్రతం చేయండి, జరిపించాలి అన్నాడు. దీన్నే మనమైతే స్నాతకం అంటాం అన్నమాట. ఈ వ్రతం ముందు చేసుకుని వరుడు ఏం చేయాలి? పాణిగ్రహణం చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కేశఖండనం జరుగుతుందండి. అది అంటే ఇప్పుడు ఉపనయనం చేస్తే కేశఖండనం జరుగుతుంది కదా, అప్పుడు కూడా జరుగుతుంది అనమాట. గోవులు అనే పదానికి ఏంటి అర్థం అంటే కేశములు. అంటే గోదానం చేయండి అని ఎందుకు చెప్పాడు? గోదాన వ్రతం చేయండి అంటే కేశఖండనం చేయాలి అని. అంటే ఎందుకు చేస్తారు? ఇంతవరకు బ్రహ్మచారిగా గురుకులంలో ఉంటారు కదా, గురుకులంలో ఉన్నప్పుడు అసలు క్షౌరం చేసుకోరు. అందుకని ఈ వరుడి కేశఖండనానికి ఇప్పుడు చేస్తారనమాట. మంత్రపూర్వకంగా చేసే ఆ కేశఖండనానికి గోదానం అని పేరు అనమాట. ఇలా దాంతోపాటు వివాహానికి ముందు పితృదేవతలకి నాంది శ్రాద్ధం అని కూడా చేస్తారు. పెద్దలకి పెడతారు కదా, ముడుపు కట్టేదో ముందు. ఈ 2ను మీరు రామలక్ష్మణులకు జరిపించండి. అందుకనే ఎల్లుండి ఉత్తరా ఫల్గుని నక్షత్రాల్లో వీళ్ళిద్దరికి వివాహ మహోత్సవం చేద్దాము అని చెప్పి నిశ్చయించుకున్నారు. దశరథుడు జనకుడు కూడా సరే అనుకున్నారు అనమాట. ఇలా జనకుడు చెప్తూ ఉంటే విశ్వామిత్రుడు జనకుడితో అంటున్నాడు అనమాట, ఇట్లా
ఇక్ష్వాకు వంశం, విదేహ వంశం 2 వంశాలు కూడా నిజంగా చాలా గొప్ప వంశాలు. ఊహించడానికి అసలు అలవే కానీ అంత వైభవం ఉన్నాయి. ఈ 2 వంశాలకి సమానమైన వంశం అంటూ వేరొక వంశం లేదు. అంచేత వివాహం 2 వంశాలకి బావుంది. ఇది రాముడికి సీతా లక్ష్మణులు, లక్ష్మణునికి ఊర్మిళ నిజంగానే గుణాల్లో కూడా కలుస్తాయి. అలాగే ఒక్క మాట చెప్తున్నాను వినండి అని. మీ అనుజుడైన కుశధ్వజుడు ఉన్నాడు కదా, అతనికి అందంలో దీటి లేని సాటి లేని 2 కన్యలు కూడా ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని కూడా భరతుడికి శత్రుఘ్నుడికి ఇవ్వాలి అని కోరుతున్నాను అని విశ్వామిత్రుడు ప్రపోజ్ చేశాడు. వాళ్ళిరువురు కూడా ఎవరు అంటే రామలక్ష్మణులాగానే చాలా వాళ్ళిద్దరు కూడా భరతుడు శత్రుఘ్నుడు కూడా రామలక్ష్మణులకి ఏమి తక్కువ కాదనమాట. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా మీ సోదరుని కన్యకలను భార్యలుగా వరిస్తే బాగుంటుంది అన్నాడు అనమాట. విశ్వామిత్రుడి మాట విని వశిష్ఠుడు కూడా అవును కరెక్టే, అదే అలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనమాట. జనకుడు నమస్కరిస్తూ వాళ్ళిద్దరికి చెప్పాడు, మా కులం ఇంకా ధన్యమైంది. 2 మహానుభావులు మా వంశానికి తగిన సంబంధాన్ని సమకూర్చడానికి ఆజ్ఞని ఇచ్చారు. అంటే మహానుభావులు ఎవరు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇద్దరు కూడా అంగీకరించారు కదా, అందుకని తప్పకుండా అట్లాగే జరుగుతుంది. ఒక్క రోజునే 4 కన్యలకు 4 కుమారులతో పాణిగ్రహణం చేద్దాం అని ఆ నక్షత్రానికి పుత్ర ఫల్గుని నక్షత్రం అని నిర్ణయించుకున్నారనమాట. ఆ నక్షత్రానికి ప్రజాపతి దేవత అన్నమాట అని పలికి నమస్కరించాడు. ఆ మనులు కూడా ఇద్దరితో జనకుడు మళ్ళీ చెప్తున్నాడు, మీరిద్దరూ మా కన్యలకు పరమ ధర్మమైన వివాహాన్ని నిర్ణయించారు. నేను మీకు శిష్యుణ్ణి. ఇక నుంచి మా సోదరులు మేము అధిష్ఠించిన ఆసనాలన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు నుండి మీ అధీనం. మా రాజ్యాన్ని మీ ఆజ్ఞతోనే పరిపాలించండి. మా రాజ్యంలో కూడా, మా రాజ్యాలు అంటే ఎవరి తమ్ముడు రాజ్యమైనా తన రాజ్యమైనా కూడా మీ ఆజ్ఞతోనే పరిపాలిస్తాం. దశరథ మహారాజుకు వారి అయోధ్య ఎలాంటిదో ఇప్పుడు మా మిథులు కూడా అంతే. వారి ప్రభుత్వం ఇక్కడ కూడా అడ్డు లేకుండా అలాంటి ప్రభుత్వమే ఇక్కడ కూడా సాగుతుంది. కాబట్టి మీకు నచ్చినట్లు జరిపించండి అని జనకుడు చెప్పాడనమాట. ఇంకా తేడా లేదు ఇద్దరికి అని అనమాట. దశరథుడు మీ సోదరులు నిజంగానే అప్పుడు దశరథుడు చెప్తున్నాడు అనమాట, నిజంగా ఇద్దరు సమానమైన గుణాలు ఉన్నాయి మీ ఇద్దరికిను. ఎందరో ఋషులని రాజులను కూడా మీరు పూజించి ఉంటారు. అందుకే మీరు ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నారని మీకు మంగళమవుగాక అని ఆశీర్వదించాడు అనమాట. అలాగే మీరు చెప్పినట్టుగా నందీశ్రార్థాలను చేసుకొని సిద్ధంగా ఉంటాము అని చెప్పి దశరథుడేమో వశిష్ఠుడు విశ్వామిత్రుడితో తన శిబిరానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ప్రాతకాలం దశరథుడు తన కుమారులతో గోదాన వ్రతాన్ని నందీశ్రార్థాన్ని నెరవేర్చాడు. వేల కొలది గోవులను బ్రాహ్మణులకి దానంగా ఇచ్చాడనమాట. ఒక్కొక్క కుమారుడితో బంగారు కొమ్ములతో ఉన్న గోవులని దూడలని కంచు పాత్రలతో, ఎందుకు కంచు పాత్రలు అంటే మళ్ళీ వాటికి పాలు తీసుకోవడానికి అనమాట, ఆ కంచు పాత్రలతో 4 లక్షల గోవుల్ని దానం చేశాడంట అప్పటికప్పుడు. అంటే అప్పుడు ఎంత గోసంపద ఉండేదో చూడండి. బంగారు కొమ్ములతో, మళ్ళీ కొమ్ములకి బంగారు తొడుగులతో అన్నమాట గోదానం నడుచుకుని 4 కుమారులతో రాజు వివాహానికి సిద్ధపడి వచ్చాడనమాట. ఇక అదే సమయంలో గోదాన వ్రతాలు చేసిన టైంలోనే భరతుడు మేనమామ యుధాజిత్ ఉన్నాడు కదా, ఆయన మిథులకు వచ్చాడు. వచ్చి అతడెవరు అంటే కేకేయి రాజు కుమారుడు అంటే కైకేయి సోదరుడు అనమాట. భరతుడికి మేనమామ వచ్చి దశరథుడు దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. మా తండ్రి అయిన కేకేయి రాజు మిమ్మల్ని కుశలం అడిగాడు. మా మేనల్లుడు భరతుని చూడాలని అయోధ్యకు వచ్చాను నేను. కానీ వివాహం కోసం మీరు కుమారులతో మిథులకు వచ్చారు అని తెలిసి మా మేనల్లుడిని చూడాలనే తొందరలో ఇక్కడికే వచ్చేసాను అని చెప్పాడు. ఎవరు? యుధాజిత్ అంటే భరతుడికి మేనమామ అన్నమాట. దశరథ మహారాజు ఇంకా వెంటనే బావమరిది కూడా వచ్చాడు కదా, ఇంకా ఆనందంగా
వెల్కమ్ చెప్పాడనమాట. తర్వాత ఆ రోజు ఆ రోజు అయిపోయిన తర్వాత ప్రాతకాలంలో చేసుకునే కర్మలన్నీ చేసేసుకుని ఋషులతో కలిపి యజ్ఞశాలకి వచ్చారు. ఆ శుభముహూర్తంలో సోదరులతో ముందు శ్రీరాముడు వివాహానికి ముందు రక్షాబంధనాన్ని ధరించాడు. కంకణధారణ అంటాం కదా, అదే అనమాట. వశిష్ఠునితో కూడా యజ్ఞశాలకు వచ్చాడు. వశిష్ఠ భగవానుడు వచ్చి జనకుడితో చెప్తున్నాడు, మహారాజా రక్షాసూత్రాలను ధరించిన తన కుమారులను వెంట పెట్టుకొని దశరథుడు వచ్చాడు, కన్యాదాతల కోసం నిరీక్షిస్తున్నాడు అని చెప్పాడు. అనగా శుభకార్యంలో వివాహం జరగాలంటే ఇద్దరే ఉండాలి కదా, దాత ఉండాలి, ప్రతిగ్రహీత ఉండాలి. దాత ఎవరు? కన్యాదాత. అలాగే ప్రతిగ్రహీత అంటే దానం తీసుకునేవాడు అనమాట. ఇలా ఉండాలి కదా, మీరు వచ్చి మీరు చేయాల్సిన కార్యాలు చేయండి అని చెప్పగానే ఇక్కడ రాకుండా అడ్డగించే వాళ్ళు ఎవరున్నారు గనక ఎవరి ఆజ్ఞకి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఈ రాజ్యం మీ రాజ్యం లాంటిది అనుకోండి, మీ ఇల్లే అనుకోండి, ఇది మీ ఇల్లే అనుకొని స్వగృహంలో దేనిని గురించి ఆలోచించే పని లేదు కదా అని అంత చనువుగా చెప్పాడనమాట. ఇప్పుడు మన ఇంటికి కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఏమంటాం, వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతుంటే ఏమి కొత్త అక్కర్లేదండి, ఇది మీ ఇల్లే అనుకోండి అంటాం కదా, అట్లాగనమాట. వెంటనే రక్షాసూత్రాలు ధరించిన వాళ్ళ కన్యలని తమ కన్యలని కూడా అక్కడ వేదిక మీదకి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి మేము సిద్ధంగా ఉన్నాం, మీకోసం ఎదురు చూస్తున్నాము, వివాహ వేదిక మీద అన్ని సిద్ధంగా ఉన్నాయి అని చెప్పారు. ఇంకా దశరథుడు ఋషులని తన కుమారులని వివాహ వేదిక వద్దకు పిలిచాడు. అప్పుడు విదేహరాజు వశిష్ఠుడితో రాముడు వైవాహిక క్రియాకలాపాన్ని ఋషులతో కలిపి మీరు చేయండి అని చెప్పాడు. ఫస్ట్ రాముడు కదా పెద్దవాడు. వశిష్ఠుడు సరే అని సమ్మతించాడు. విశ్వామిత్రుడిని శతానందుడిని కూడా ఆహ్వానించాడు. ఎప్పుడు ఆయన ఒక్కడే కాదనమాట. అక్కడ ఎలా ఉందో చూద్దాం. పందిరి ఎలా ఉందో. అక్కడ ఎలా ఉంది, పచ్చని కొబ్బరి కొమ్మలతో చల్లగా ఉండేటట్లు ఒక మండపాన్ని ఏర్పరిచారనమాట. దాని మీద వివాహ వేదికని కల్పించారు. ఆ వేదిక వద్ద బంగారు పాలికలు, అంకురార్పణ చేసిన పాలికలు అనమాట. అర్ఘ్యాని కోసం జలం నిండిన పాత్రలు ఉన్నాయి, ధూప పాత్రలు ఉన్నాయి, శంఖ పాత్రలు ఉన్నాయి, శృక్కు స్రవము అనే హోమం చేసే సాధనాలు ఉన్నాయి, పసుపుతో కలిపిన అక్షంతలతో ఉన్న పాత్రలు కూడా ఉన్నాయి. అలాగే లాజలతో నిండిన పాత్రలు అంటే పేలాలన్నమాట, వాటితో నించిన పాత్రలు కూడా ఉన్నాయి. అలాగే దర్భలతో ఆ వేదిక చుట్టూ కూడా సమాస్తరణం చేశారు అన్నారు. అంటే దర్భలు పరిచి ఉంచారు అనమాట. మంత్రపూర్వకంగా శాస్త్రోక్తంగా అగ్నిని తెచ్చి వేదిక మీద ప్రతిష్ఠించారు. వశిష్ఠ మహర్షి ఆ అగ్నిహోత్రంలో మంత్రాలతో హోమం చేస్తున్నాడు. అప్పుడు జనక మహారాజు ఏం చేశారు, సర్వాభరణ భూషితురాలైన అంటే అన్ని ఆభరణాలతో అలంకరించుకున్న సీతాదేవిని తీసుకువచ్చి రాముడికి ఎదురుగా అగ్ని వద్ద కూర్చోబెట్టాను. అప్పుడు జనకుడు కౌసల్యావర్ధనుడికి రాముడితో సీతా పాణిగ్రహణం చేయమని కోరాడనమాట జనకుడు. అప్పుడు పాణిగ్రహణమే ముఖ్యం అన్నమాట. కొన్ని ఏరియాస్లో ఏమంటారు, సింధూరం పెడితే బాబట్ల పెళ్ళైనట్టు అంటారు. ఇంకా కొంతమంది మాంగళ్యధారణ జరగాలి అంటారు. కొంతమంది పాణిగ్రహణం అంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇంకా నార్త్లో ముక్కు బిళ్ళకి అది ఇవ్వడం వాళ్ళ సంప్రదాయం అండి. ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇక్కడ పాణిగ్రహణాన్ని చేయమని రాముడిని కోరారనమాట. కోరిన తర్వాత కొంచెం వాగ్దానం చేయిస్తారు కదా, అంటే ధర్మేచ కర్మేచ ఇవన్నీ చెప్తారు కదా మనకి. అలాగే ఇక్కడ కూడా ఏమని అంటున్నారంటే, ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవ ప్రతిష్ఠ చైనాం భద్రంతే పాణి గృహిణీష్వ పాణిన పతివ్రత మహాభాగ భాయేవరానుగత సదా అని చెప్పి చెప్పాడనమాట. అంటే ఏంటి అర్థం దీనికి అంటే, ఈమె సీత నా కూతురు. అప్పటి వరకు సీతని చూడలేదు రాముడు, అప్పుడే చూస్తున్నాడు. ఇంతకు ముందు అంతే కదా, జీలకర్ర బెల్లం అప్పుడే చూడాలంట. మధ్యలో కట్టను కడతారు కదా, తెర కడతారు కదా, ఆ తెర అయిపోయాక ఆ ముందు కళ్ళని చూడాలి అని చెప్తారనమాట.
అప్పటి వరకు సీతని రావడు కూడా చూడలేదు. మన సినిమాలో చూపించినట్టు ఎక్కడో చూసింది, డ్యూయెట్లు పాడింది ఇలాంటివి కాదనమాట. ఎలాంటిదంటే అప్పుడే చూశాడు. అందుకని అది కూడా తండ్రి పరిచయం చేస్తుంటే చూశాడు. ఈమె సీత నా సూత, అంటే నా కూతురు, నీకు సహధర్మచారిణి, ఈమెను స్వీకరించు అని, ఈమె హస్తాన్ని నీ హస్తంతో గ్రహించు అని చెప్పాడనమాట. అంటే ఈమె ఎలాంటిదంటే పతిని సేవించడమే వ్రతంగా ఉన్నది, నీడ వలె నిన్నెప్పుడు కూడా అనుసరించి ఉంటుంది అని చెప్పి మంత్రాలతో మంత్రాలతో పవిత్రమైన జలాన్ని రాముడిని సీత చేతిలో ఉంచి సీత హస్తాన్ని రాముడి హస్తం మీద పెట్టారనమాట. ఇంకా అందరూ అయిపోయింది, ఇంకా వివాహం అయిపోయినట్టు అనమాట. గొప్ప పుష్పవర్షం కురిపించారంట దేవతలందరూ కూడా. ఈమె మరి పై శ్లోకంలో ఈమె సీతమ్మని జనకుడు చూపిస్తున్నాడు. నిజంగా అంటే అప్పటి వరకు కళ్ళెత్తి కూడా చూడలేదన్నమాట రాముడు. ఈమె సౌందర్యం లావణ్యాన్ని ఒక్కసారి చూడు, కళ్ళు విప్పి, కేవలం రూపం చేతే కాదు జన్మ చేత కూడా ఈమె చాలా గొప్పది. ఈమె సీత అంటే నాగటి చాలులోంచి వెలువడింది, దివ్య తేజో రాశి అని చెప్పి. అసలు సీత ఎలా ఉంది అంటే రాముడి కళ్ళు మిరిమిట్లు కలిపేంత అందం ఉందంట ఆమెకి. అందుకని అటు ఇటు చూస్తున్నాడంట. ఏంటి అనేసరికి ఇదిగో చూడు ఈమె సీత అని చెప్పాడు అనమాట. అంటే ఈమె గర్భవాసంలో జన్మించిన జన్మ కాదు ఈమెది, నీవు మనుషుడు అయినట్లే ఈమె కూడా నీతో ధర్మాచరణ చేయడానికి అంటే సీత అనే పేరుతో వెలిసింది. సౌందర్యంలో ఆమె కన్నా మించిన వాళ్ళు లేరు. అందుకనే ఈమె భూమి నుండి ఆవిర్భవించింది అనకూడదు, కానీ ఆమె నీకన్నా కొంచెం గొప్పదే, అంటే ఒక వాసి గొప్పదే నీకన్నా అన్నాడంట. అంటే ఎందుకు అలా అన్నాడు జనకుడు అంటే, నీవేమో గర్భవాసంలో పుట్టాడు కదా, రాముడేమో గర్భవాసంలో పుట్టాడు, యోనిజుడిగా పుట్టాడు. ఆమె నీ కొరకు అయోనిజుగా వచ్చింది. అంటే సౌందర్య వంశం గొప్పవగడం మాత్రమే కాదు, ఈమె ఎవరు? అయోనిజ. ఈమె నాసుత. మేము జనకులము నడువడికి మా వంశం పేరు గాంచింది. అంటే జనకులము అంటే ఏంటి అంటే ఈ వంశానికి మంచి నడువడి ఉంది అని పేరున్నదనమాట. అలాంటి వంశంలో పుట్టింది, నాతో పెంచబడింది. ఈమె కేవలం నీతో భోగాలు అనుభవించడానికి మాత్రమే కాదు, నీతో ధర్మాచరణ చేయడానికి ఈమె నీ సహధర్మచారిణి అవుతుంది అని చెప్పి, నీకేమో శరణాగతులను రక్షించడం నీకు ధర్మం అవుతుంది, కానీ అపరాధం చేస్తే మాత్రం నీ వాడని అన్నవారిని రక్షించడం నీవు ధర్మంగా పాటిస్తావు. అపరాధం చేసినా కూడా నీ వాడని అని శరణాగతి చేస్తే రక్షించడం నీ ధర్మంగా పాటిస్తావు. కానీ ఈమె ఎలాంటిదో తెలుసా అని, ఈమె తప్పు చేసిన వారిని ఎవరైనా శిక్షించేటప్పుడు తప్పు చేయని వాడు ఎవరుంటారు అని సమర్థించి రక్షించగల కరుణామూర్తి అన్నారు. అర్థమైందండి? ఇక్కడ ఈయన అందరూ తెలుసు ఈయన అవతారం అని వీళ్ళందరికీ కూడా అనమాట. అందుకే ఈయన ఏమన్నారు, నువ్వు ఎవరైనా తప్పు చేసి తర్వాత తెలుసుకొని నిన్ను శరణాగతి చేస్తేనే నువ్వు రక్షించే ధర్మంగా పెట్టుకున్నావు. కానీ ఈమె ఎలాంటిదో తెలుసా, ఎవరైనా శిక్షించేటప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు అని సమర్థించి శిక్షించకుండా కాపాడే రక్షింపజేయగల కరుణామూర్తి అన్నారనమాట. ఇలా సౌందర్యంలో కానీ, జన్మలో కానీ, ధర్మాచరణలో కానీ నీకు దీటు అయినది, సరిపడింది. అయినా నేను ఇవ్వాలని అనుకుంటున్నావా? నేనెవ్వండి? ఏనాం ప్రతిష్ట, ఈమెను స్వీకరించు, ఈమె నీ సొత్తు. అంతే కదా, లక్ష్మి కదా అతను. నారాయణుడు లక్ష్మి అంటే నేను ఇవ్వడం ఏంటి, నువ్వు తీసుకోవడం ఏంటి? ఇంతసేపు నేను ఇస్తున్నాను అంటున్నాను, కానీ అది ఈమె నీ సొత్తు, కొంతకాలం నా దగ్గర ఉంది అంతే. నీ వస్తువుని స్వీకరించు కానీ ఒకళ్ళు ఇవ్వడం ఏంటి, అది అపచారంగా అవుతుంది అని ఈ రహస్యం మనకి చెప్పాడనమాట. ఏం రహస్యం అది అంటే, మనలో ఉండే ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడికే చెందింది. ఇప్పుడు శరీరంలో ఉంది, మన శరీరంలో ఉంది.
ఇది స్వతంత్రం కాదు. ఇది ఎవరి సొత్తు? మన ఆత్మ అనేది భగవంతుడి సొత్తు. వాడి కొరకే ఉపయోగించాలి మనం. అది తెలుసుకుని వాడికి ఈ ఆత్మను అర్పించడమే మన కర్తవ్యం. అలాగే అంతే కదా, ఒక పంట పొలం ఉందనుకోండి, ఒక రైతుకి ఇచ్చి మనం పంట పొలం మందే, రైతుని పెట్టి నువ్వు వ్యవసాయం చెయ్యి అని కావలసిన పనిముట్లు కూడా ఇచ్చి పంట పండించు అని చెప్పి వాడిని నియమిస్తారు, ఒక రైతుని కదా. ఆ రైతు పంట పండించడానికి ఇది నాదే అంటే అది ఎలా ఉంటుంది? పంట పండించే రైతే ఇదంతా నాది నాది అన్నాడు అనుకోండి, యజమాని ఊరుకుంటాడా? అలాగే అన్నమాట, మనకి మన ఆత్మని ఇక్కడ పెట్టాడు భగవంతుడు రైతులాగా. పంట పండించుకోమన్నాడు, సాధనాలన్నీ ఇచ్చాడు. ఏంటో సాధనాలు? మనం చూసే కళ్ళు, ముక్కు, నోరు, గుండె, ఊపిరితిత్తులు, పంచకోశాలు, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని, ఆ తర్వాత సప్తధాతువులు, ప్రాణం, ఇవన్నీ పెట్టి రైతులాగా నేను జీవాత్మ అనే దాన్ని ఇక్కడ ఉంచి తను పంట పండించుకోమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నా? ఇవన్నీ నాదే, ఇవన్నీ నావే, అసలు వాడెవరు, యజమాని లేడు అని ప్రవర్తిస్తున్నాం కదా. ఇది భగవంతుడి సొత్తు. ఇప్పుడు శరీరంలో ఉన్నది ఆత్మ అనేది ఏంటి? భగవంతుడికే చెందింది. ఇప్పుడు ఈ శరీరంలో ఉంది. ఇది ఎప్పుడు కూడా స్వతంత్రం కాదు. యజమాని చెప్పినట్టే చేయాలి, వాడి కొరకే ఉపయోగపడాలి అని ఆత్మను అర్పించడం అనేది ప్రతి జీవుడి యొక్క కర్తవ్యం అన్నమాట. సామాన్యులమైన జీవులు మనం, కానీ ఈమె సీత అంటే సామాన్యుల జీవుల వంటిది కాదు. ఈమె ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవి. నారాయణుడవైన నీవు రాముడిగా అవతరిస్తే నీతో కలిసి ధర్మాచరణ చేయడానికి సీతగా ఆమె అవతరించింది. ఈ రహస్యం తనకు తెలుసు అని రాముడికి చెప్పడానికే చెప్పాడన్నమాట. ఇదంతా ప్రతీచ్ఛ, స్వీకరించు అని. సూర్యునితో ప్రభలాగా నారాయణునితో లక్ష్మి ఎప్పుడూ చేరే ఉంటుంది కానీ దూరంగా ఉండదు. అంటే సూర్యుడిని, కాంతిని విడదీయలేం కదా. కానీ ఒక ప్రయోజనం వల్ల దూరంగా ఉన్నట్లుగా నటిస్తుంది అని లక్ష్మీదేవి నీతో నిత్యానపాయిని, ఎప్పుడు కూడా కలిసే ఉండేది, నీతో నిన్ను ఎన్నడూ కూడా వీడనిది. ఆమెని ఇవ్వడానికి నాకేం అధికారం? నువ్వు స్వీకరించు అని చెప్పడమే, విన్నవించడమే నా కర్తవ్యం. ఇంతకాలం నా వద్దున్నది, నిన్ను చేరడానికే వేచి ఉన్నది, స్వీకరించు అన్నాడనమాట. అలా ఇద్దరు కూడి ఉన్న సన్నివేశాన్ని చూడంగానే ఎలా ఉంటుంది అంటే, రెండు తేజస్సులు కలిస్తే, తేజోరాశులు కలుస్తున్నప్పుడు చూసేవారికి కంటిరాపు తగిలి, అంటే దృష్టి దోషం తగులుతుందేమో అనే భయపడి, భద్రంతే నీకు మంగళము కాక అని ఆమె చేతిని నీ చేతితో పట్టుకొని అని చెప్పాడనమాట. అసలు దానికి ఏంటంటే, ఇప్పుడు వేలును పట్టుకోవడం చెప్తారు కదా పెళ్లిళ్ళల్లో, అలా కాదంట. అరిచేతిని అంతా కూడా అరిచేతితో కలిపి పట్టుకోవడమే శాస్త్రోక్తంగా శుభప్రదమంట. అంటే కామం కోసం కాదు కదా స్వీకరించేది, కాక ధర్మాచరణకి స్వీకరించేటప్పుడు పాణితోనే గ్రహించాలి అంటారు, చేతితోనే గ్రహించాలి అని. పాణిగ్రహణమే వివాహానికి ఒక మంత్రపూరితమైన సంస్కారం అంటారనమాట. ఈమె పతివ్రత అయితే ఆమె నిన్ను నీడలాగా వీడకుండా అనుసరించి ఉంటుంది అని చెప్పి సీతమ్మని సమర్పించాడు. తర్వాత జనకుడు లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ రా అని చెప్పి ఊర్మిళ పాణిని గ్రహించు అన్నాడు. అని ఊర్మిళని సమర్పించాడు. తర్వాత భరతుడిని పిలిచాడు, మాండవిని పాణిగ్రహణం చేయమని కోరాడు. తర్వాత ఈ జనక మహారాజ్ శత్రుఘ్ని పిలిచి శృతకీర్తి పాణిని గ్రహించమని కోరాడు. ఇలా సీతని, ఊర్మిళను జనకుడేమో ఉదక ప్రదానంతో సమర్పించాడు, అంటే చేతిలో నీళ్లు ఉంచి సమర్పించడం అంటారు కదా. మాండవి శృతకీర్తులనేమో కుశధ్వజుడు, తమ్ముడు పిల్లలు కదా, భరత శత్రుఘ్న హస్తాల్లో మంత్రోదకంతో ఉంచి సమర్పించాడు అనమాట.
జనకుడు వాళ్ళ నలుగురితో, మీరు నలుగురు ఆ నలుగురు కూడా చాలా మంచి నడవడి ఉన్నవాళ్ళు కాబట్టి నియమాలను పాటించేవాళ్ళు మీరందరూ. మా కన్యలను భార్యలుగా స్వీకరించి ఆనందంగా ఉండండి అని చెప్పాడనమాట. వశిష్ఠుని అంగీకారం తీసుకున్నారు. నలుగురు కన్యల హస్తాలని గ్రహించారనమాట. 4 జెండలకి ఒక వేదిక నందు అగ్ని ప్రతిష్ఠ చేసి హోమాన్ని చేశారు. 4 దంపతులు కలిసి అగ్ని ఉన్న వేదికకి ప్రదక్షిణం చేశారు. రాజులకి, ఋషులకి అందరూ నమస్కరిస్తారు కదా, మనకు కూడా పెళ్ళవగానే పెద్దవాళ్ళందరికీ నమస్కరిస్తారు కదా, నమస్కరించారనమాట. ఈ విధంగా వివాహ శుభకార్యం శాస్త్రోక్త ప్రకారంగా నెరవేర్చారు. అందరి మీద ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసిందనమాట. దుందువులు మోగే, అప్సరసలు నాట్యం చేశారంట, గంధర్వులు గానం చేశారు. ఈ విధంగా నలుగురు భార్యలతో వేరు వేరు వేదికలందు అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించి పాణిగ్రహణ అనంతరం చేసే హోమాలన్నీ పూర్తి చేశారనమాట. వివాహం అయిన తర్వాత భార్యలతో కలిసి వాళ్ళు నలుగురు హోమాలు చేశారు. ఆ తర్వాత ఆ అగ్నికి 3 సార్లు ప్రదక్షిణం చేశారు. భార్యలతో కలిసి తమ తమ శిబిరాలకి వెళ్ళారనమాట. ఋషులు, బంధువులు కూడా ఇంకా వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. ఇప్పటి వరకు ఏమైంది? వివాహ కళ్యాణ ఘట్టం అనేది అయిపోయింది. సీతా కళ్యాణం, నలుగురు దశరథుడి పుత్రులు, అలాగే జనకుడికి 2 కూతురులు, కుశధ్వజుడికి 2 కూతుర్లతో వివాహం అయితే సంపూర్ణమైపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. ఇక విశ్వామిత్ర మహాముని కూడా తెల్లవారంగానే జనక మహారాజుకి, దశరథ చక్రవర్తికి వెళ్ళొస్తానని చెప్పి ఉత్తరం వైపు హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. కళ్యాణం చూడడం వరకే కదా ఆయన కోరిక, లక్ష్యం. కళ్యాణం చూశాడు, ఇద్దరిని కలిపాడు, సీతారాములని వెళ్ళిపోయాడు అనమాట విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఇక ముందు రామాయణంలో ఎక్కడా కనిపించడు. ఇదే విశ్వామిత్రుడు పొందిన సిద్ధి అన్నమాట. ఏంటి సిద్ధి అంటే ఆత్మని పరమాత్మతో చేర్చి వాణిని సేవిస్తూ ఆ అనుభవాన్ని అనుభవించడమే మోక్షం అంటారు. ఇదే సిద్ధి. జీవించి ఉన్నంత కాలం కూడా మానవులు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. మనందరం కూడా కదండి, ఏదో ఒక కర్మలు చేస్తూనే ఉంటాం. నిష్కామంగా కర్మలు ఆచరించాలి. అంటే నిష్కామంగా అంటే అందులో కోరికలతో చేసిన కర్మలు కాదు. ఇప్పుడు మనం చేసే అన్నీ కూడా అదే కదా. మనకి ఎవరు చెప్పినా కూడా ఈ పూజ చేయి, ఈ కోరిక నెరవేరుతుంది, ఈ యజ్ఞం చెయ్యి, ఇది నెరవేరుతుంది, లేదా ఇక్కడికి వెళ్ళు, ఇంత సమర్పిస్తే నీ కోరిక నెరవేరుతుంది. మనం కూడా అలాగే అలవాటు పడ్డాం. వెళ్ళిపోయి మన కోరిక తీరాలంటే ఆయన చేత యజ్ఞమో పూజో చేయించుకోవడం, శాంతులు చేయించుకోవడం, ఇవన్నీ చేస్తారు. మనం చేస్తే మనకి పూజగా మనకి లభిస్తుంది, కానీ ఆ ప్రతిఫలం ఏదో ఇంకొకళ్ళు చేస్తే వాడికే లభిస్తుంది కదా, మనకేమొస్తుంది? అందుకే నిష్కామంగా కర్మలు చేయమన్నారు. ప్రతిఫలం ఆశించకు, నేను చేశానని దంభంతో ఆచరించకు, ఫలితం ఇది కావాలి అని కూడా ఆశించకుండా చేస్తే అది నిష్కామ కర్మలు అంటారనమాట. నిష్కామ కర్మలు ఆచరించేస్తే మనసుకి ఇక రాగద్వేషాలు, అహంకారం, మమకారాలు అనే చెడు అనేది తొలగిపోతుంది అనమాట. అలాగే నిష్కామ కర్మలు చేయడం వల్ల ఏమవుతుంది? ఫలితం నాది కాదు, చేసేవాడిని నేను కాదు, అలాగే ఇది ఇలాగే జరగాలి, ఈ కోరికతో జరగాలి అనేది కూడా మనకి లేదు కనుక అప్పుడు ఏమవుతుంది? ఏది వచ్చినా కూడా మనం అలా సాక్షిగా చూస్తూ ఉంటాం. ఏది జరిగినా మనం చేసే మంచి పనులు చేస్తాం, బాధ్యతగా చేస్తాం. అలాగే కానీ ఏ ఫలితం వచ్చినా కూడా దాని మీద ఆశ పెట్టుకోం. ఏ ఫలితం వచ్చినా సిద్ధంగా ఉంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అహంకారం, మమకారాలు, రాగద్వేషాలు అనేవి పోతాయి అన్నమాట. అప్పుడు మనకి స్వరూపం, మనమేంటో మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పుడు పోతాయో అప్పుడే స్వచ్ఛంగా కనిపిస్తుంది ఆత్మ అనేది అన్నమాట. అప్పుడు తాను స్వతంత్రుడిని కాదు, భగవంతుడికే చెందినవాడిని అనే విషయం తెలుసుకుంటాడు. అందుకని భగవంతుడే నన్ను రక్షించేవాడు అని విశ్వామిత్రుడు ఎలా రామలక్ష్మణుని రక్షకుడుగా కోరుకున్నాడో
అలాగే ఆ రక్షకుడుగా కలిసి వాళ్ళతో చేరి సేవించాలనే ప్రీతి ఏర్పడుతుంది భగవంతుని మీద. విశ్వామిత్రుడు అట్లా కొన్ని వేల సంవత్సరాలు అలాంటి కర్మాచరణ చేశాడు. చివరికి వేదాన్ని ప్రణవాన్ని పొందాడు అన్నాడు. ప్రణవం అంటే ఏంటి అర్థం? ఈ ఆత్మ పరమాత్మకే చెంది ఉండి వాని కొరకే ఉపయోగింపబడతగింది అని ప్రణవం చెప్తుంది. ఓంకారం చెప్పేది అదే కదా. వేదాలు, ఇది వేదసారం. ఇంకా ఆ వేదాలను దర్శించాడు. ఆ ప్రణవం కూడా ఆయనకు అర్థమైపోయింది. విశ్వామిత్రునికి స్వస్వరూపం తెలిసి తాను రాముణ్ణే చేరి రాముణ్ణే రక్షకుడుగా భావించి తన సిద్ధికి ప్రతిబంధకంగా ఉండే అవిద్యను, కర్మలను అంతం చేసుకోవాలి అనుకున్నాడు. రాముడు తాటకని మారీచ సుబాహుల్ని అంతమందించాడనమాట. ఇంకా సీతారాములు ఇద్దరు కలిసి ఉండంగా సేవించడమే అని రాముణ్ణి మిథులకి చేర్చాడు. సీతా కళ్యాణాన్ని చేశాడు. తను శాశ్వతంగా వెనక్కి రాకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు, ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు అనమాట. ఇది సీతా కళ్యాణంలో ఒక ఆత్మ కథ కూడా ఉంటుంది. ఆత్మ పరమాత్మకు గల సంబంధం పతివ్రత అయిన భార్యకు భర్తతో గల సంబంధం వంటిదన్నమాట. మన ఆత్మని ఎప్పుడు కూడా పరమాత్మతోనే కలపాలి, అది చెప్పడమే కళ్యాణాలు కదా. పార్వతీ కళ్యాణం అన్నా, లక్ష్మీనారాయణ కళ్యాణం అన్నా, సీతారాముల కళ్యాణం అన్నా అదే. మనలో ఉండే జీవాత్మని పరమాత్మతో కలపడం. పతివ్రత అయిన భార్యకు భర్తకు వివాహం అయిన తర్వాత అతడే స్వామి అని తను గుర్తిస్తుంది. అతడే తన రక్షకుడు అనుకుంటుంది. అలాగే తనచే అనుభవించాల్సిన వాడు కూడా అతడు ఒక్కడే తప్ప వేరే కాదు అనుకుంటుంది. అతడే సర్వస్వం, అతడే తనను నడిపించేవాడు అనుకుంటుంది. అతని కలయికలోనే ఆనందాన్ని అనుభవిస్తుంది. అతని ఎడబాటైతే దుఃఖాన్ని కూడా అనుభవిస్తుంది. ఈ లక్షణాలు భార్యకి ఆత్మకి సమానం అన్నమాట. అందుకే సీతని జీవాత్మ అన్నారు, రాముణ్ణి పరమాత్మ అన్నారు అనమాట. ఈ సంబంధాలు తెలిసి పరమాత్మతో చేరి ఉండడం అనేది ఆత్మకి కళ్యాణం అన్నారు. సీత ఆత్మ, ఆమెమో ఒక క్షేత్రం, భూమిలో లభించింది కదా, క్షేత్రమందు లభించింది. ఈ శరీరానికి ఏంటి? క్షేత్రం అని పేరు కదా. ఈ శరీరానికి క్షేత్రజ్ఞ విభాగ యోగం కూడా తెలుసుకున్నాం మనం. ఈ శరీరాన్ని మనం క్షేత్రం అంటాం. ఆ క్షేత్రంలో ఆత్మ కొంతకాలం మరుగుపడి ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం అనే నాగలితో దున్నేటప్పుడు ఈ ఆత్మస్వరూపం కనిపిస్తుంది. అందుకే నాగలితో దున్నేటప్పుడు ఈ క్షేత్రాన్ని సీత వెలువడింది అంటే ప్రణవార్థాన్ని తెలుసుకోవడం అంటే ఆత్మస్వరూపం అనేది కనిపించింది అన్నమాట. ఈ ఆత్మ కొంతకాలం అజ్ఞానంతో కొంతకాలం మనం అనుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మతో చేర్చే అనే కళ్యాణం మన ఆత్మకు కూడా జరగాలి ఎప్పుడైనా. ఇలా చేర్చడానికి ఏంటి సాధనం అంటే ప్రణవమే సాధనం. అంటే ప్రణవం అంటే ఓంకారం అనే. అంటే దీన్ని ఏమంటే ముండకోపనిషత్తులో పరమాత్మతో చేర్చడానికి ఒక అందమైన కథను చెప్తారండి మనకి. ఒక విలుకాడున్నాడు. బాణం పెట్టాడు. లక్ష్యాన్ని కొట్టాలని ఆ బాణాన్ని చివరి మూలకు, అంటే బాణం ఎలా టార్గెట్ చేస్తాడు? లక్ష్యం వైపు టార్గెట్ చేస్తాడు కదా. చేసినప్పుడు అది తగిలింది అనుకోండి, తగిలేటట్టు కొడతాడు అనుకోండి, అప్పుడు బాణం చివరి ముళ్ళు ఎక్కడుంటుంది? అక్కడ ఉండిపోతుంది. కానీ బాణం కింద పడిపోతుంది కదా. బాణం చివరేమో ఆ లక్ష్యంలో గుచ్చుకుని ఉంటుంది, కానీ బాణం విరికి కింద పడిపోతుంది. అట్లాగే ఓం అనే అక్షరాన్ని ధనస్సుగా చేసుకొని ఆత్మ అనే బాణాన్ని ఓంకారంతో జతపరిచి గురి తప్పకుండా పరమాత్మను చూస్తూ వదలాలి అని చెప్తాడు. అప్పుడు ఈ ఆత్మ అనే చివరి ములుకు ఉంటుంది కదా, అది పరమాత్మను చేరి ఉండిపోతుంది. మిగిలిన బాణం కింద పడిపోయింది కదా, అది అలాగే మన శరీరం కూడా కింద పడిపోతుంది అనమాట. ఇలా సీతా కళ్యాణం అనేది ఈ రహస్యాన్ని మనకి చెప్పింది. సీత ఆత్మ, రాముడు పరమాత్మ అన్నమాట.
సీత రాముడితో చేరడానికి ధనస్సు సాధనమైంది కదా, అలాగే ఈ ఆత్మని పరమాత్మతో చేర్చడానికి ఓంకారం సాధనంగా చేసుకోవాలి అంటున్నాడు. ఓం అనే అక్షరానికే ధనస్సు అని పేరు. ఇది ఎవరికి వంగుతుందో వానికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రతిజ్ఞ చేశాడు. రాముడు ధనస్సును ఉంచాడు. అంటే ధనస్సు యొక్క చివర కట్టబడి ఉన్న నారి అంటే అల్లెతాడు ఉంది కదా, అది వంచి చివర రెండో చివరకి కట్టాడు అనమాట. ఇంతలో ధనస్సు మధ్యలో విరిగిపోయింది, 2 ముక్కలైంది. అల్లెతాడేమో 2 ముక్కలుకి వదలకుండా ఉంది. మధ్యలో విరిగిపోయినా సరే తాడు మాత్రం ఉంది, ధనస్సు విరిగిపోయినా కూడా అన్నమాట. ఓంకారం అనే ధనస్సు ఎవరి వైపుకి ఓంకారం చెప్పిస్తూ మన ఎవరి వైపుకి వంగుతుందో ఆ ధనస్సు వానికి ఈ ఆత్మ భార్య అవుతుందన్నమాట. ఒకరిని అప్పుడు ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు మనం ఎవరి పేరుతో స్మరిస్తామో ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఈ ఓంకారం ఆ వైపు పలుకుతుందన్నమాట. ఆ పేరునికి నామం అన్నారు. ఓం అనేది పరమాత్మకి పేరు అన్నమాట. అందుకే పరమాత్మ పేరేంటి అంటే భగవంతుడికి పేరు నామరూపాలు ఉండవు, కానీ ఆయన పేరు ఏంటి అంటే ఓం తత్సత్ ఇది నిర్దేశ బ్రహ్మణ త్రివిధ స్మృత అని ఓం తత్సత్ అనే 3 పరమాత్మకి పేర్లు అని మనం మోక్ష సన్యాస యోగంలో తెలుసుకున్నాం కదా. ఓం అంటే పరమాత్మకు పేరు గనక అది అతన్ని పిలిస్తే అతని వైపుకే వంగుతుంది అనమాట. రాముడు పరమాత్మ గనక ధనస్సు అనే ఓం అనే అక్షరం రాముడి వైపుకే వంగింది. అతనికి సీతమ్మ అంటే ఆత్మ భార్య కాదగింది కదా. ఈ రహస్యాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ధనస్సుని రాముడి చేత ఎత్తించాడు. దానిని తాను దర్శించాడు. వారికి కళ్యాణం అయిన తర్వాత ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడనమాట. ఓం అనేది ఒక అక్షరం, దాన్ని విడదీస్తే 3 అక్షరాలు ఉంటాయి. ఆ ఊ మా అనేది ఓం కదా. ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవాత్మ, మధ్యలో ఉండే ఊ అంటే ఏంటి అంటే పరమాత్మకి జీవాత్మకి ఇద్దరికి గల విడదీయరాని సంబంధం. రాముడు విల్లు విరిచినప్పుడు విరిగిపడి ఉన్న విల్లు ఈ 3టిని చెప్తుందన్నమాట. విల్లు 2 మొక్కలైంది, ఒక మొక్క పరమాత్మ, రెండవ మొక్క జీవాత్మ అన్నమాట. ఈ పరమాత్మలు 2 కూడా ఒకే రకమైన గుణాలు, అంటే పరమాత్ముడు అంశే కదా జీవాత్మ కూడా, కనుక ఇద్దరు సమానమే. ఒక మొక్కకి ఈ మొక్కకి ఆ మొక్కకి కలిపి ఉన్న ఈ అల్లెతాడు ఉంది కదా, ఇది 2టిని కలిపి ఉంచుతుంది ఎప్పుడు కూడా. ఇది ఊకారం. అలా జీవ పరమాత్మకి విడదీయకుండా సంబంధం ఉన్నదని తెలుస్తుంది అన్నమాట. ఇలా విరిగిపడిన విల్లు ఓంకారంలో ఈ 3 ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తుంది అనమాట. ఇలా ఓంకారాన్ని సాధనంగా చేసుకొని పరమాత్మని భర్తగా పొంది అతనితో తనకు గల 6 విధాలైన సంబంధాలని, పతివ్రత అయిన భార్య భర్తతో గల సంబంధాలని వదలకుండా పాటించేటట్లు పాటించడమే జీవుడికి కళ్యాణం. ఈ రహస్యం తెలిసిన విశ్వామిత్రుడు రామునిచే ధనస్సు విరిపించాడు. సీతారాముని భార్యాభర్తలుగా చేర్చి సిద్ధి పొందాడు. వెనక్కి మళ్ళీ రాకుండా ఉత్తర పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇలా వేదసారమైన ఒక అర్థాన్ని ఒక కథలో మనకి స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా వివరించడం వల్లనే శ్రీరామాయణం వేదానికి ఒక అద్దం లాంటిది అన్నారు. ఉపబ్రహ్మణము అన్నారు. అంటే ఏంటి, ఒక అద్దం. వేదాలకన్నిటికీ ఒక అద్దం. ఆ అద్దంలో ఎవరు ముఖం చూసుకుంటే వాళ్ళే కనిపిస్తారు కదా. అదే అనమాట శ్రీరామాయణం అనేది ఏంటి అంటే ఒక కథ ద్వారా మనకి వేదార్థాలని బోధించే ఒక అద్దం లాంటిది అని ఇంతవరకు సీతారామ కళ్యాణాన్ని ఇంత చక్కగా వివరించారు. ఇంకా తర్వాత దీనితో ఈ బాలకాండ కంప్లీట్ అయినట్టే. కానీ పరశురామ చరిత్ర అనేది మనం ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం, అది సెపరేట్. పరశురాముడి చరిత్ర నెక్స్ట్ దాంట్లో మనం తెలుసుకుందాం అన్నమాట. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడితో ఆపేద్దాం.